కువైట్ నుంచి మీరు ఇండియాకు సామాన్లు పంపిస్తూ ఉన్నారా? యూసఫ్ కార్గో వారు ప్రత్యేకమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు. ఏ కార్గో 850 ఫిల్స్, అన్ని ఛార్జీలు కలిపి 950 ఫిల్స్. సి కార్గో 450 ఫిల్స్, అన్ని ఛార్జీలు కలుపుకొని 550 ఫిల్స్. మీరు ఎంత జాగ్రత్తగా వారికి మీరు సామాన్లు అందజేస్తారో అంతే జాగ్రత్తగా భద్రతతో మీ ఇంటికి చేరుస్తారు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో కలదు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో జూన్ 30వ తేదీతో కానూన్ ముగుస్తూ ఉన్న నేపథ్యంలో కువైట్ దేశవ్యాప్తంగా భారీ తనిఖీలు క్షేత్రస్థాయిలో చేపట్టాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ భావిస్తూ ఉంది. వివరాలేకి వెళితే అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి మరియు కువైట్ మొదటి ఉప ప్రధాన మంత్రి అయిన షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారి ఆదేశాల మేరకు పబ్లిక్ సెక్యూరిటీ అఫైర్స్ అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ హమద్ ఆల్ మునీఫీ గారి పర్యవేక్షణలో కువైట్ లోని అన్ని ప్రాంతాలలో భద్రతా తనిఖీలు మరియు చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేశారు. కువైట్ లో భద్రతను మెరుగుపరచడానికి మరియు అక్రమార్కులను పట్టుకోవడానికి కువైట్ లో నివాస మరియు వాణిజ్య ప్రాంతాలలో ప్రవేశాలు మరియు నిష్క్రమణల వద్ద ఈ కార్యకలాపాలు ప్రారంభించాలని చెప్పి కువైట్ లో అర్ధరాత్రి తర్వాత కువైట్ లోని ప్రతి వాణిజ్య ప్రాంతమైనా సరే, ప్రజలు నివసించే నివాస ప్రాంతమైనా సరే, ఆ ప్రాంతంలోకి ప్రవేశించే దారులు కానీ నిష్క్రమించే బయటికి వచ్చే దారులు ఏవైతే ఉన్నాయో అక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అర్ధరాత్రి తర్వాత తనిఖీలు నిర్వహించాలని చెప్పి ఎవరైనా అనుమానాస్పదంగా కనపడితే వారిని అదుపులోకి తీసుకొని వారిని విచారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కువైట్ దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో కొత్త చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. భద్రతను మెరుగుపరచడానికి, ప్రజలను రక్షించడానికి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే కువైట్ లో రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన ప్రవాసులను కూడా అదుపులోకి తీసుకోవడానికి, వారిని కువైట్ దేశం నుంచి బహిష్కరించడానికి కూడా ఈ యొక్క చెక్ పోస్టులు ఉపయోగపడతాయని చెప్పేసి అధికారులు భావిస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.